సార్ బ్రదర్ ఫస్ట్ టైం సార్. ఎస్ బ్రదర్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, బాగున్నాను. చాలా మట్టుకి చాలా సినిమాల్లో తమన్ గారు అన్సంగ్ హీరో, బట్ ఈ సినిమాకి యువర్ సంగ్ హీరో. అలా లేదు బ్రదర్, ఫిల్మ్ ఇస్ లైక్ దిస్, వీ ట్రై టు దాన్ని ఇంకా బెటర్మెంట్కి తీసుకెళ్తాం, అంతే అంతే. బాగుంది, మాకు చాలా నచ్చేసింది, దాన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్దాం అంతే. విల్ షైన్ ఇట్ మోర్. బట్ ఒక ప్రివిలేజ్ అయితే వచ్చేసింది మీకు ఈ సినిమాతో. ఏంటంటే మొన్నటిదాకా అందరూ నందమూరి తమన్ అనేవారు, ఇప్పుడు కొనిదెల తమన్ అనేస్తారు. సో ఎఫర్ట్లెస్లీ ఒక టైంలో అయితే అదొక క్యాంపు ఇదొక క్యాంప్ అలా పెద్ద పెద్ద మాటలు ఉండేవి. ఇప్పుడు అసలు ఏం లేవు, మీరు విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ వీక్స్లో అటు ఇటు వెళ్ళిపోతున్నారు. It's all the greatness of fans, how they trust me on the job. So I'm just keeping them updated అంతే. నైస్ నైస్. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మీట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎంతో ప్రేమిస్తారు వాళ్ళ హీరోల్ని. కట్అవుట్లు పెడతారు, అది చేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. సో వీ అండర్స్టాండ్ ద ఫ్యాన్స్ వెరీ డీప్ అండి. సి అవర్ ఇండస్ట్రీ చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకి ఉండే ఫ్యాన్స్, మన ఇండస్ట్రీలో ఉండే హీరోలు కానీ మన ఫ్యాన్స్ కానీ అసలు అన్బీటబుల్ అండి. వీ హ్యావ్ ద బెస్ట్ పీపుల్ అరౌండ్, వీ హ్యావ్ ద బెస్ట్ హీరోస్ అరౌండ్. ఐ థింక్ సుపీరియర్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఫ్యాన్స్ అన్నారు కాబట్టి చెప్తున్నా, డైరెక్టర్స్ ఫ్యాన్స్ ప్రెజర్ తీసుకుంటారు, అక్నాలెడ్జ్ చేస్తారు. హీరోస్ ఫ్యాన్స్ ప్రెజర్ తీసుకుంటారు, అక్నాలెడ్జ్ చేస్తారు. రేర్లీ టెక్నీషియన్స్ చాలామంది అక్నాలెడ్జ్మెంట్ ఉండదు. తమన్ గారు ఒక్కళ్ళే ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు, ఫ్యాన్స్ని అక్నాలెడ్జ్ చేస్తారు. వాళ్ళు పొగిడితే తీసుకుంటారు, తిడితే పడతారు. అంతే అంతే అంతే. అంటే ఇది బేసిక్ అండి, అంటే ఒక కైండ్ ఆఫ్ లవ్ హేట్ రిలేషన్షిప్. అమ్మ నాన్న లాగే కదా. అంతే, అమ్మ నాన్న లాగా. అమ్మ తిడితే మనం నేర్చుకుంటాం, అమ్మ పొగిడితే ఆశీర్వాదం తీసుకుంటాం, అంతే. దట్స్ ద సేమ్ థింగ్ అప్లై విత్ ద ఫ్యాన్స్. వాళ్ళే కదండి ఎంత వాళ్ళ హీరో సినిమాల్ని వాళ్ళు ఎంతో ఓపెనింగ్ డే వాళ్ళ రికార్డులు కొట్టడాలు, అది చేయడాలు ఇది చేయడాలు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో దానికోసం వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు. అది ఇంత ఓజీ అనే సినిమాని ఇట్స్ పీపుల్స్ ఫిల్మ్ అండి, వాళ్ళు ఓన్ చేసేసుకున్న సినిమా అది. వాళ్ళ ఈ సినిమాని ఎలాగైనా గెలిపించాలని ఫిక్స్ అయిపోయారు ఎవ్రీబడి. అది మెర్చండైజ్ నుంచి కానివ్వండి, వాళ్ళు తీసుకున్న క్లాతింగ్ కానీ కంపెనీలు కానీ, ఎవరు చిన్న చిన్న క్లాతింగ్ కంపెనీలు కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి ఓజీలు టీషర్ట్లు అమ్ముదామని డెఫినెట్గా వాళ్ళు నమ్మి హెడ్ బ్యాండ్స్ ఏవో చేసేసుకున్నారు, కటానాలు అవి ఇవి చేసుకుని చిన్న చిన్న పిల్లలకంతా కుట్టించేశారు, చిన్న చిన్న బేబీ బాండ్స్కి అంతా కూడా కుట్టించేశారు. సో ఇట్ వాజ్ ఓన్ బై పీపుల్. అండ్ అది ఇంకా మాకు బాగా చాలా పెద్ద బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. నేను అదే త్రివిక్రమ్ గారికి చెప్తాను ఎప్పుడు, సార్ మీరు నాకు ఓజీ ఇవ్వలేదు సార్, వకీల్ సాబు ఓజీ భీమ్లా నాయక్ బ్రో ఇవ్వలేదు సార్, నాకు మీరు పవన్ కళ్యాణ్ అనే పెద్ద బాధ్యత ఇచ్చారు సార్, అది నిలబెట్టుకోవడం చాలా కష్టం సార్. ఐ థింక్ ఐ విల్ స్టాండ్ బై యువర్ వర్డ్స్, మీరు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని జాగ్రత్తగా కాపాడుకుంటానని చెప్పాను. నైస్ నైస్ సార్. అంటే చాలా మంది అంటారు కదా చెప్పి కొట్టడం అంటారు, ఇది కొంచెం మాస్ భాష. చెప్పి కొట్టడం అనేది మాస్ భాష. చాలా మంది భయపడతారు కూడా మన ఇండస్ట్రీలో, హైప్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు, తర్వాత ట్రాల్ అవుతూ ఉంటారు. బట్ తమన్కి అలాంటి ఇన్హిబిషన్స్ ఏం లేదు. ఎస్పెషల్లీ ఓజీ విషయంలో మీరు ఒక ఇంటర్వ్యూలో యువర్ సేయింగ్ జైలర్, లియో, బీస్ట్, వీటన్నిటికి ఒక 4 సినిమాల పేర్లు చెప్పి దిస్ ఈజ్ ఆన్సర్, మనకు ఒక తమిళ్ మ్యూజిక్కి ఇది మన ఆన్సర్ అని చెప్పి యువర్ సేయింగ్ చెప్పి కొట్టేశారు కూడా. లేదండి, నాకు అర్థం అవుతుంది. సి ఇక్కడ నేను ఎవరిని కంప్లైంట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ పిన్ పాయింటింగ్ నౌ. ఐ వాంట్ టు మేక్ వెరీ న్యూ ఏజ్ మ్యూజిక్, ఐ వాంట్ మేక్ వెరీ న్యూ ఏజ్ స్టఫ్, న్యూ ఏజ్ మ్యూజిక్ ఐ వాంట్ మేక్. ఇట్స్ ఇన్ మై బెడ్ ఫ్లో. ఐఎమ్ అ ప్రోగ్రామర్ బేసికలీ. మ్యూజిక్ డైరెక్టర్గా నేను పక్కన పెట్టండి. ఐఎమ్ ఆల్వేస్ విత్ మై కంప్యూటర్స్, ఐ ట్రై టు అప్గ్రేడ్. నేను ఆల్వేస్ ఐఎమ్ ఆన్ ద లర్నింగ్ మోడ్. తిడితే నేర్చుకుంటా. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ లర్నింగ్. యూ స్టాప్ లర్నింగ్, యూ స్టాప్ ఎగ్జిస్టింగ్. ఐ ఫాలో దట్. నా స్టూడియోలో అదే ఉంటుంది, దట్ రైటింగ్ ఉంటుంది. యూ స్టాప్ లర్నింగ్, యూ స్టాప్ ఎగ్జిస్టింగ్. అంతే, నేను నేర్చుకుంటా. ఇతన్ని సంతోష్ నారాయణ బాగా చేశాడు ఆ కల్కిలో, ఏం చేశాడు, ఓకే, ఇలా కూడా చెప్పొచ్చా. బట్ చాలా మంది ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అని ఉంటుంది. యూ డోంట్ వాంట్ టు టేక్ అదర్ టెక్నీషియన్స్ నేమ్. ఇప్పుడు అనిరుద్ధ్ గారు 3-4 సినిమాలు తీసి చెప్పారు. పీపుల్ కొంతమంది ఏమంటారంటే తమన్కి ఏమన్నా అనిరుద్ధ్తో ప్రాబ్లం ఉందేమో, సో హీ ఛాలెంజ్డ్ హిమ్. అయ్యో, వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి, ఆల్ ఇన్ వన్ వాట్సాప్ గ్రూప్. నాకు పాటలు పాడతాడు. ఇది జమాఫ్ గై, అతను అసలు ఈజ్ సూపర్ కూల్ పర్సన్. మ్యూజిక్ మాత్రం చేస్తే సర్వైవ్ అవ్వలేదండి. క్యారెక్టర్ హ్యాస్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్, యూ కాంట్ సర్వైవ్. అంటే సుపీరియారిటీ కమ్స్ విత్ క్యారెక్టర్ అండి, నాట్ ఇన్ మ్యూజిక్. క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. I think Aniruddha carries a great character himself. He's a very chilled out guy, very happy guy.
అసలు వి ఆల్ మీట్ రెగ్యులర్లీ, వి ఆల్ మీట్ ఇన్ చెన్నై, క్రికెట్ ఆడతాం, చాలా చేస్తాం. మా ఇద్దరికి పర్సనల్గా ఏం లేదు. when these people start applying things ప్రొఫెషనల్గా, then it creates so much of inconvenience to head. మనం చేయకపోవడం కాదు, we didn't get a proper బట్ ఐడియల్లీ staging. అవును, అది ఆబ్వియస్లీ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లకు ఎందుకు రావచ్చు స్టేజింగ్. ఇప్పుడు స్టేజింగ్ అని, ఇప్పుడు బీస్ట్ లాంటి సినిమా మన హీరోలు చేస్తే, అలాంటి స్క్రిప్టింగ్ ఐఎమ్ టాకింగ్, ఆ స్క్రిప్ట్ చేస్తే మనం ఎప్పుడో చేసేసేవాళ్ళం. మనం ఫారెడ్ ఆలోచిస్తాం, ఎప్పుడు మన బాహుబలి ఎప్పుడో చేసాం కదా. లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ట్రైంగ్ టు మేక్ అ బాహుబలి స్టిల్, బట్ వీఆర్ ప్రౌడ్ అబౌట్ అవర్ ఇండస్ట్రీ. త్రివిక్రమ్ సార్ అతరే మన అజ్ఞాతవాసి తర్వాత 1 month హీ రోట్ అరవింద సమేత స్క్రిప్ట్. ఫిబ్రవరిలో ఈ రోట్, ఏప్రిల్ షూటింగ్ వెళ్ళిపోయి అక్టోబర్ సినిమా రిలీజ్ అయింది. తీయమని ఎవరన్నా 4 నెలలు అలాంటి సినిమా, అరవింద సమేత లాంటి ఎమోషనల్ సినిమా తీయమని చెప్పండి సార్. వీఆర్ నాట్ లెస్ సార్, దట్ ఐ వాంట్ టు షో. మనం తక్కువ వాళ్ళం కాదు సార్, మీరు నమ్మరు. దెర్ ఇస్ సో మచ్ ఎమోషన్ సార్. అది ఎమోషనల్గా నేను మాట్లాడింది విషయం అంటే, బికాస్ ఐ టుక్ సో మచ్ ఆఫ్ స్టోన్స్ సార్. స్టోన్స్ కొట్టారు, రాయలు వేసి కొట్టారు, ట్విట్టర్లో హేట్రెడ్ పెంచారు, గుంటూరు గారి నుంచి నన్ను తీసేద్దాం అన్నారు. ఇవన్నీ బాధ సార్. అంతే, ఎప్పుడు మన సినిమాకి ద్రోహం చేయము సార్. వీ కాంట్ డూ ఇన్జస్టిస్. మన ప్రొడ్యూసర్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎంతో నమ్ముతున్నారు మనల్ని. దే బిలీవ్ సో మచ్. ఇట్స్ అబౌట్ నాకు ఇప్పుడు ఏదో తమన్ బాగా మ్యూజిక్ చేస్తున్నాడనే కాదు సార్, తమన్ అనే దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఆన్ మీ సార్. ఆల్ మై ప్రొడ్యూసర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్. ఇది ఇప్పటి నుంచి కాదండి, నేను ఎప్పుడో 2008 నుంచి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. అది దాని ముందర I used to see all these big producers who are there, they used to come for music. మణి గారితో మ్యూజిక్ చేసుకోవడానికి కానీ, చక్రి గారితో కానీ. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ 900 మ్యూజిక్ ఐ హావ్ డన్ అ బ్యాక్గ్రౌండ్ కోర్స్. లైక్ సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లర్నింగ్. ఐ అండర్స్టాండ్ మీకు ఏం కావాలో నాకు అర్థం అవుతుంది, బట్ నాకు ప్రాపర్ స్టేజింగ్ దొరకట్లేదే. అది నాకు ఇప్పుడు ఓజీతో కదా దొరికింది. ఇప్పుడు హోల్ ఇండస్ట్రీ విల్ టర్న్, దే ట్రై టు మేక్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్. అందరికీ ఆ బిలీఫ్ రావాలి. మనం ఎక్కడో కొంచెం సైజ్ అని వెళ్ళిపోయాం తప్ప, ఇప్పుడు సెట్ చేశాడు. అది పవన్ కళ్యాణ్ అనేవారు ఒక గొప్ప అతని మనిషి. అతను అంత సుపీరియర్గా అటువైపు ఉంటూ కూడా ఒక సచ్ ఎ పీపుల్స్ లీడర్. అతను అలాంటి పొజిషన్లో ఉండి అది సినిమా యాక్సెప్ట్ చేయడం, ఇలాంటి సినిమా చేయాలి మనం చేస్తాం, సుజిత్ పైన ఒక ట్రస్ట్ పెట్టుకుని, he believed it, and Trivikram garu gave this opportunity for us to make this happen, and that is phenomenal. So నేను ఓజీ సైన్ చేసినప్పటి నుంచి అనుకున్నాను, ఇది రిలీజ్ అయిన రోజు ఉంటుందిరా, మామూలుగా ఉండదు, నేను ఫిక్స్ అయిపోయాను. సో ఇట్స్ ఆల్ బైటింగ్ ద నెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years అండి, అంతే. మీరు ఇందాక యూ కీప్ మెన్షనింగ్ కదా స్టోన్స్ ఎక్కువ పడ్డాయి నా మీద సోషల్ మీడియా అని. వై డూ యూ థింక్ సో? ఎందుకు సోషల్ మీడియాలో తమన్కి వచ్చినంత హేట్ అసలు ఎవరికే రాదేమో అనిపిస్తుంది. బికాస్ దే ఎక్స్పెక్ట్ సో మచ్. ఓకే, దే ఎక్స్పెక్ట్ సో మచ్, అంతే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దే ఆల్సో ఫీల్ హ్యాపీ. రిలీజ్ అయిన తర్వాత దే విల్ బి లాట్స్ ఆఫ్ ప్రెషర్. ఇట్ హ్యాపెన్స్. సార్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. చెప్పండి. ఈ కాపీ గురించి ఇవన్నీ మాట్లాడతారు కదా, ఐ హావ్ 2 opinions అబౌట్ ఇట్. కొంతమంది ఏమంటారంటే కాపీ కొట్టడం ఒక క్రైమ్, క్రిమినల్స్ అలా మాట్లాడతారు. కొంతమంది ఏమో నీకెందుకు రాయని, నువ్వు పాట విన్నావు, లేకపోతే ఒక ట్యూన్ విన్నావు, ఒక బీజిఎం విన్నావు, నీకు ఇట్ ఈస్ హ్యాపీ టు యువర్ ఇయర్స్, అది ఎక్కడి నుంచి పట్టుకొస్తే నీకేంటి, లేకపోతే ఏం చేస్తే నీకేంటి, నీకు అనవసరం అంటారు. వాట్ డూ యూ థింక్ సార్? అలా లేదు సార్. వీ గెట్ ఇన్స్పైర్డ్ విత్ సో మెనీ థింగ్స్. చాలా మ్యూజిక్ వింటాం. అంటే మనకైనా ఫ్యూచరిస్టిక్గా ఎవడో కంపోజ్ చేస్తుంటాడు వరల్డ్లో. సో వీ ట్రై టు అచీవ్ సో మెనీ థింగ్స్. సో బ్రింగింగ్ దట్ టు అవర్ ఎమోషన్స్ వర్క్ సార్. నౌ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సార్ ఆన్ ఇంటర్నెట్. మనం ఏదో మనం లేనిది తీసుకురావడం ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. చాలా మంది ఈవెన్ దే బై ట్రాక్స్ అండ్ అదే ఇంప్రూవైజ్ చేసి ఏదో చేస్తారు కదా, డబ్బులు ఇచ్చి కొనడానికి ట్రాక్స్ కూడా ఉన్నాయి, రెడీలీ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. బట్ అది మనం వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ దట్. ఇప్పుడు ఏ కెన్ మేక్ అ మ్యూజిక్, ఎవరికి తెలుసు? మనం ఎలా చెప్తామో అది అలా చేసి ఇస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ టు దట్. బట్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ దట్ రైట్ నౌ. వీఆర్ ట్రూ టు అవర్ ఎమోషన్స్ ఆఫ్ ద ఫిల్మ్. మనం చాలా ఎమోషన్గా చాలా దగ్గరగా ఉంటాం. ఓకే, మన ఫ్యాన్స్ ఏం చేయాలి, అది న్యాచురల్ గా కొట్టపోతే అక్కడ లేవదు. ఫిల్మ్ ఒక గ్రాఫ్ ఉంటుంది, ఒక సినిమా విల్ హ్యావ్ ఒక ఫ్లేవర్ కూడా ఉంటుంది, ఒక ఫ్లేవర్ ఉంటుంది. సో దిస్ ఇస్ ఎవరో ఉంటారు సార్, బట్ దట్ వీ డోంట్ టేక్ అప్ టు ద హెడ్ సార్. వీ గో హ్యాపీ స్పేసెస్. సార్ ఇప్పుడు దాకా తమన్ గారి కెరీర్ లో యూ హ్యావ్ గివెన్ సో మెనీ హిట్ ఆల్బమ్స్ చేశారు, చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేశారు. బట్ ఓజీ ఇస్ కంప్లీట్లీ సంథింగ్ డిఫరెంట్.
ఒక కథ మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దేర్ షుడ్ బి అ కామన్ గ్రౌండ్ కదా, ఒక డైరెక్టర్కి మ్యూజిక్ డైరెక్టర్కి ఈ కథ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇది ఇద్దాం అని ఉంటుంది కదా, అది ఆ అరైవ్ అవడానికి ఎంత టైం పట్టింది అసలు? వాట్ డిడ్ యూ థింక్? అంత పెద్ద టైం పట్టలేదు, బికాస్ సుజిత్ నాకు సాహో మొత్తం తెలుసు, ద వే హీ క్రాఫ్టెడ్ దట్ ఫిలిం. ఐ నో హౌ సుజిత్ వర్క్స్, సో ఐ నో హిస్ ఫిజిక్స్ బిహైండ్, అండ్ ఆల్ వీ నీడెడ్ వాస్ ప్రాపర్ వేవ్ లెంత్. ఈ సినిమాకంటూ ఒక సౌండ్, ఒక అట్మాస్ఫియర్, ఒక వరల్డ్ క్రియేట్ చేయాలనే దీంట్లోనే ఉన్నాం. అది పవన్ కళ్యాణ్ గారు అన్నప్పటికీ దెర్ విల్ బి సచ్ అ బిగ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. అండ్ ఓజీ వాజ్ కంప్లీట్లీ ఓన్డ్ బై పీపుల్. ఇట్స్ కంప్లీట్లీ పీపుల్స్ ఫిల్మ్. వాళ్ళందరూ చెప్పాను కదా మీకు, వాళ్ళందరూ దే ఓన్ దట్ ఫిల్మ్. సో మీ అండ్ సుజిత్ వర్ థింకింగ్ అబౌట్ 1 year బ్యాక్, మనం 2 years బ్యాక్ అంగ్రేజీటా చేసాము, సరిపోదన్నా, వీ హ్యావ్ టు డూ సమ్ మోర్ ట్రాక్స్, వీ నీడ్ టు డూ వన్ మోర్ ట్రాక్ నాన్న అంటే, దెన్ వీ డిడ్ విత్ ఫైర్ స్టార్మ్ అయిపోయిన తర్వాత, మళ్ళీ అయిపోయిన తర్వాత సుజిత్ ఇంకో 2 months తర్వాత, అన్న ఫైర్ స్టార్మ్ ఇస్ అమేజింగ్ అన్న, బట్ వీ నీడ్ 1 more track. Again we did Guns N' Roses. So the film was asking so much, the film was hungry so much, అంటే బికాస్ లైక్ సినిమా చూస్తుంటే ఈరోజు ఆల్ దోస్ 3 tracks సెట్ ఒక ట్రెండ్ సెట్ చేసేసింది. అది రిలీజ్ చేసినప్పుడు హిట్ అయిపోవడం వల్ల, సో దిస్ మ్యూజిక్ ఇస్ కంప్లీట్లీ న్యూ ఫర్ టాలీవుడ్. The whole music what we produce for OG, we have been waiting for this outing brother. ఇన్ఫాక్ట్ నాకేమనిపించింది అంటే, చాలా సీన్స్ లో పవన్ కళ్యాణ్ గారు హీస్ జస్ట్ వాకింగ్ అంతే, ఆయన ఏం చేయరు, చాలా కదా, ఈ సీరియస్ లుక్ ఇస్తారు, నడుస్తారు. గబ్బర్ సింగ్ లో పోలీస్ స్టేషన్ కి ఆయన కట్అవుట్ వస్తుంది, అవును, ఆయన కట్అవుట్, హరీష్ శంకర్ అనే మనిషి పోలీస్ స్టేషన్ కి కట్అవుట్ తీసుకొస్తాడు. చూడండి మన హై, ద వే వి సెలబ్రేట్ అవర్ హీరోస్. సో అది కాదు ఇక్కడ, బట్ ఇక్కడ ఆయన ఏ విషయంలో నడుస్తూ వస్తున్నాడు, కోపం ఏంటి, ఎమోషన్ ఏంటి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాలో ఇన్ ప్లేస్. బట్ నేను అది కంప్లైంట్ గా చెప్పట్లేదు, నేను ఏం చెప్తానంటే, ఆయన నడుస్తుంటే వెనకాల తమను కూడా కనిపిస్తూ ఉంటాడు. మా స్పేస్ ఉంది కదండి అక్కడ, ఎవరు మాట్లాడట్లేదు, నడుస్తుంటే ఇంకా లైక్ ఎవ్రీబడీస్ వాక్. మీరు చూడండి, డైలాగ్ చెప్పి వాక్ చేసేటప్పుడు మీకు ఏం మ్యూజిక్ థియేటర్ అయినా చేతులు కట్టు కూర్చోడు, ఇది నా స్పేస్ రా, ఈ 11 seconds నేను వాడేయాలని. సో అలా ఉంటాయన్నమాట. సో దట్ హాస్ టు బి స్పేస్ దిస్ లాట్ అండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తే, స్టార్టింగ్ టైటిల్స్ దగ్గర స్టార్ట్ చేశారు, టైటిల్స్, మళ్ళా ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి, మళ్ళీ బిట్లు, ఇంటర్వెల్ బ్లాక్, తర్వాత పోలీస్ స్టేషన్ సీన్, తర్వాత క్లైమాక్స్, ఒక మెట్రిక్ లో నడుస్తూ ఉంటాయి అన్ని అసలు. అండ్ సేమ్ టెంపో, ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు. మీరు డిస్కోథెక్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది అంతే. సో దట్ మోడ్, దట్ కాన్సెప్ట్ మోడ్, నేను సుజిత్ వి ప్లాన్డ్ అ లాట్. సినిమా చూసిన రోజే చెప్పేసాను, సుజిత్ ఇది కాన్సెప్టే, బికాస్ మన లక్కీగా వి హ్యాడ్ హంగ్రీ చిటా అనే ఒక మనకి ట్యూన్ హిట్ అయిపోయింది, ఫైర్ స్టార్మ్ సాంగ్ హిట్ అయిపోయింది, గన్స్ అండ్ రోజెస్ హిట్ అయిపోయింది, ఇమ్రాన్ హాష్మి టీమ్ కూడా హిట్ అయిపోయింది. సో ఇంకా ఆల్ వీ నీడ్స్ ఇప్పుడు ఏమైనా పాడుకుంటారు థియేటర్లో. సో హౌ మనం ఎంత జాగ్రత్తగా అన్ని ప్లేస్ చేస్తూ తీసుకెళ్తాం, ఏ ఎమోషన్కి ఏ బిట్ కరెక్ట్గా వాడాలి, అది ఒక ఆర్క్ వేసుకొని ఒక స్టోరీ. నేను కూడా మ్యూజిక్ రైటింగ్ చేసుకున్నాను, అన్నీ వాయించేయకూడదు, జాగ్రత్త ఒక్కొక్క చోట ఏం వాడాలి అని చాలా ప్రాపర్గా డిజైన్ చేసి తీసుకెళ్ళాం. అంటే షిప్ షాట్ ఉంటది, ప్రకాష్ రాజ్ గారు చెయ్యితే చూస్తారు, అక్కడ హడేలేను అంట పేరు ఓజస్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, యూ డోంట్ స్టాప్ దేర్ అసలు. అవునవును, బికాస్ అక్కడ నుంచి టైటిల్ స్టార్ట్ అయిపోతుంది, అంతవరకు సినిమా అండర్ ప్లే చేస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ఓ జాపనీస్ ఒక కథ చెప్తాడు, అది నుంచి అక్కడి నుంచి ఇంకా టేక్ ఆఫ్ అవుతే అది ఒక స్పాట్, అదొక సాంగ్. అది లాస్ట్లో ఇంకా హీరో గారు వచ్చినప్పుడు ఓజస్ గంభీర్ అన్నప్పుడు ఇంకా అసలు లేస్తుంది ఎక్కడో అక్కడే సుజిత్, ఏంటి ఫస్ట్ రీల్లోనే ఇంత హై ఇచ్చేస్తున్నావు. సో ఇట్స్ ఆల్ ప్రాపర్లీ డిజైన్. సుజిత్ ఇస్ వెరీ బ్రిలియంట్. తను కూడా ఒక ఫ్యాన్ బాయ్, సో నేను ఒక ఫ్యాన్ బాయ్, ఇది ఒక ఫ్యాన్ బాయ్ సంభవాలు అంతే. అండ్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమా ట్రావెల్ ఉంటుంది కదండి, స్టోరీతో ట్రావెల్ చేస్తారు మీరు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ కెన్ యూ ఫైండ్ ఇట్, ఒక సినిమా ఇక్కడ స్లో అవుతుంది, ఇక్కడ ల్యాగ్ ఉంది, లేకపోతే ఇక్కడ సంథింగ్ సినిమాలో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవునవును, ఐడియల్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూ ఉంటారా? నేనే ఫస్ట్ ఆడియన్స్ కదా, ఓకే, నేనే కదా ఫస్ట్ ఆడియన్స్. సో నాకు అన్ని తెలిసిపోతూ ఉంటాయి ముందరే. అలర్ట్ చేస్తారా, లేకపోతే మన పని కాదనుకుంటారా? లేదు, డిస్కస్ చేస్తాం, అన్ని చెప్తాం, డిస్కస్ చేస్తాం. మనం చెప్పపోతేనే తప్పు. ఓకే, అది మేము చాలా మా విషయాల్లో చాలా జరుగుతాయి, ముందు వెనక, ఇది మారుద్దాం, అక్కడ వెళ్దాం. నేను ఇప్పుడు ఒక అడేలేను ఊరు విని తన పేరు ఆగిపోతే దాంతో ఎడిట్ ఆగిపోతాయి సెల్ టైమ్స్, కొన్ని టైమ్స్ ఆగిపోతాయి. ఓ జస్ట్ గంభీరా వస్తే బెటర్, కొంచెం నాకు ఇంకొంచెం ఫుటేజ్ అడుగుతాను. ఓకే, యునో నాకు అడేలేను ఊరుతో ఆగిపోతే కష్టం, అవుతే కంప్లీట్ అవ్వాలి.
ఓకే. సో అప్పుడు నేను ఎడిటర్ని గ్రూప్లో అడుగుతాను, రే ఇక్కడ ఇంకా 8 బార్లు ఉంటే అదిరిపోద్ది, ఇది నా సౌండ్ రిఫరెన్స్, ఇది పంపిస్తాను, దీని తగ్గినట్టు మళ్ళీ నాకు సినిమా పంపించండి అని అడుగుతాను. సో కైండ్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ఆల్సో ఎన్ ఎడిటర్ అండ్ డైరెక్టర్. అంటే లైక్ టు ఫిల్ ద స్పేస్, టు ఫిల్ ద టెంపో ప్రాపర్లీ. సో దానికి వి గివ్ అన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో డైరెక్టర్ కూడా కూర్చుంటారన్నా ఇక్కడ మ్యూజిక్ ఆపేస్తే బాగుంటుంది, ఇక్కడ మ్యూజిక్ పెంచితే బాగుంటుంది. సో ఇట్స్ జస్ట్ అండర్స్టాండింగ్ ద సినిమాస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్, నాట్ విత్ అస్. సో అది ఇప్పుడు మనకి మీకు థర్డ్ రీల్లో సీన్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారిని సువి ముందర ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి కన్మణి ఇంట్రడక్షన్లో. ఇప్పుడు మీ బాధ్యత నా దగ్గరే ఉంది, గంభీర్ అని నాతోనే ఉన్నాడని. అప్పుడు ఒక మ్యూజిక్ ఎక్స్టెన్షన్ వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి పెళ్లి షాట్లన్నీ వస్తాయి. సో అవన్నీ బ్యూటిఫుల్గా ఎక్స్చేంజ్ చేసుకున్నాం చాలా. అది వీ ఫెల్ సో గుడ్. సో బికాస్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ సినిమా ఇస్ వెరీ బిగ్ ఫర్ అస్. అది నా ఎక్స్పీరియన్స్ నేను పెట్టడం, సుజిత్ ఎక్స్పీరియన్స్ తను పెట్టడం, నవీన్ నూలి తన ఎక్స్పీరియన్స్ తను పెట్టడం. సో ఇప్పుడు ఎవడు రా ఒక ఫ్లాప్ సినిమా చేద్దాం, ఒక డిజాస్టర్ సినిమా ఎవరు అనుకోరు, రా 150 కోట్లు మనం వద్దు, ప్రొడ్యూసర్కి లాస్ ఇవ్వాలి మనం, అదే మన ఛాలెంజ్ అని ఎవడు కూర్చోడు కదా. ఇక్కడ వి ఆల్ వర్క్ విత్ మెచ్యూరిటీ అండి. ఐ థింక్ ద మెచ్యూరిటీ వర్క్స్ మోర్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్, అండ్ ద ట్రస్ట్ అవర్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ హ్యావ్ ఆన్ ద టెక్నీషియన్స్ ఇస్ సో బిగ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద విషయం. ఐ థింక్ వీఆర్ దేర్ ఆల్వేస్. వీఆర్ నాట్ హియర్ ఫర్ మనీ, వీఆర్ హియర్ ఫర్ లాంగ్ టైమ్ రిలేషన్షిప్స్. అంటే చాలా సినిమాలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఫాక్ట్ చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఈవెన్ ప్రభాస్ గారికి సలార్లో కూడా అంతే, చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఒక యాక్టర్, ఒక స్టార్ మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ కొన్ని మొమెంట్స్ క్రియేట్ అయిపోతాయి ఫ్యాన్స్. బట్ ఆయన తక్కువ మాట్లాడుతూ ఉంటే ద ప్రెజర్ ఈస్ మోర్ ఆన్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ హావ్ టు నరేట్ ద స్టోరీ కదా. ఆయన కోపాన్ని నేను కూడా ఎగ్జిబిట్ చేయాలి కదా. ఆయన కోపం వాట్ ఎవర్ సీన్స్ ఎగ్జిబిట్ చేయాలి కదా. మీరు సువి సీన్లో, బరీల్ గ్రౌండ్లో సీన్లో చూస్తే ఎక్స్టెన్షన్ ఫ్లూట్స్లో అంతా వస్తాయి. అండ్ లాట్ కీప్ ఆన్ యాడింగ్ ఎమోషన్స్. వాళ్ళ బాధని నేను కూడా చెప్పాలి కదా. ఐఎమ్ ఆల్సో నరేటర్, నేను కూడా మ్యూజిక్ లో నరేట్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఒక సీన్ లో అమ్మాయి అసలు నువ్వు ఏం చేస్తూ ఉండేవాడు అని చెప్పి అడుగుతుంది, కట్ వస్తుంది, మ్యూజిక్ వచ్చేస్తే అయిపోతుంది, ఏం జరగదు, ఆయన జస్ట్ అలా చూస్తూ ఉంటారు అంతే. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఇస్ ఆల్ క్రేజీ కదా. ఆ కట్ వస్తేనే కదా నేను చేస్తాను, రాకపోతే నేను ఎలా చేస్తాను? అది మళ్ళీ చూస్తే మీరు సువి పాట నుంచి వస్తుంది ఆ కట్. బట్ ఐ హావ్ టు కీప్ ఇట్ ఇన్ వన్ టెంపో. సో ఇట్స్ ఆల్ సో మచ్ లెర్నింగ్ టువర్డ్స్ సినిమా అండి. అంతే, ఆల్ ఎక్స్పీరియన్స్. మేము చిన్నప్పటి నుంచి 9 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో. సో ఏం నేర్చుకుంటున్నాం? ఆల్ వీఆర్ అడాప్టింగ్ టువర్డ్స్ దిస్ న్యూ సైజ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, న్యూ ఐడియాస్, న్యూ సోషల్ మీడియా నెట్వర్క్స్, హౌ ఇట్స్ ఎవ్రీథింగ్ వర్కింగ్. రేపు ఇన్స్టాగ్రామ్లో ఇంకోటి ఏదో వస్తుంది, రేపు ఇంకో సైట్ ఏదో వస్తుంది. హౌ ఇట్స్ స్నాప్చాట్ వర్క్స్, హౌ ఇన్స్టాగ్రామ్ వర్క్స్, ఎక్కడ ఏ సౌండ్ ఎలా వాడుతున్నారు, రీల్స్కి ఎలా వాడుతున్నారు, వాళ్ళకి పోస్ట్ కంటే ఎలా రావాలి, వాళ్ళ స్టోరీ పెట్టుకోవాలంటే ఎలా ఉండాలి. ఒక సాంగ్నే ఇంత విడకొడతాం, 30-30 సెకండ్లుగా విడకొడతాం. చాలా వర్క్ చేస్తాం వెనకాల. ఓకే. సో ఆ 45 seconds, ఆ 1 minute రీల్స్కి విడ్త్ ఉంటుంది కదా, ఆ విడ్త్ కూడా మైండ్ లో ఉండాలి. ఇక్కడ స్టార్ట్ అవుతే ఈ 1 minute వాడతారు చూడు రీల్స్ లో అనేది ఉండాలి. సో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లెర్నింగ్ టు వీఆర్ హ్యాపీ కదా. టెక్నికలీ మనం అప్డేట్ అవ్వాలి కదా, అది కదా. సో లాట్ ఆఫ్ రిసర్చ్ షుడ్ గో. నా సాంగ్స్ నేనే ప్రోగ్రామ్ చేసుకుంటా. ఇట్స్ నాట్ ఐఎమ్ డూయింగ్ కంపోజింగ్. ఐఎమ్ ఆల్వేస్ విత్ మై కంప్యూటర్స్, ఐఎమ్ ఆల్వేస్ విత్ మై. సో ద డే ఐ స్టార్ట్ లీవింగ్ ప్రోగ్రామింగ్, ఐ స్టాప్ డూయింగ్ మ్యూజిక్. అంతే, నా ప్రోగ్రామింగ్ నేనే చేసుకుంటా. సో అకీరా గారు, యు ఆర్ సేయింగ్ సమ్వేర్ ఇందులో కొంచెం హీ విల్ వర్క్ ఫర్ ఇట్, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆయన కూడా వర్క్ చేస్తారు, ఎక్కడ చేశారు? లేదు, అవి ఇనిషియలీ ఆయన వచ్చారు స్టూడియోకి, బట్ ఆ టైంలో మాకు కూడా ట్రావెల్ ఎక్కువ అయిపోయడం వల్ల వి కుడ్ కంటిన్యూ ఇటు. బట్ చాలా వెరీ గుడ్, చాలా ఊరికే 2-3 వీడియోలు చూశాను. ద వే ఈ ప్లేస్ ఈజ్ ఎ గుడ్ మ్యూజిషియన్, తనలో మంచి మ్యూజిషియన్ కూడా ఉన్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు ఒకటి చెప్పారు, కెమెరా ఇటు చూడు మేసం తిప్పుతున్నా, ఇదే నా రివ్యూ అని చెప్పి. ఇన్ఫాక్ట్ అనిరుద్ధ్ డస్ దట్ ప్రతి సినిమాకి ముందు, అయ్యో ఎమోజీస్ అవన్నీ. ఇప్పుడు స్టాండర్డ్ గా ఒక టెంప్లెట్ క్రియేట్ అయిపోయినట్టు. అది ఏదో ఇంటర్వ్యూలో ఎమోషన్తో ఏదో చెప్పాను. సో అది ఇంకా అసలు అది నాకు ఇలా తల మీద నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది తెలియదు. ఇదైతే మొహం మీద వచ్చి కూర్చుంది. మీరు డైరెక్ట్ ఈవెంట్ లో అక్నాలెడ్జ్ చేసేసారు కదా, బికాస్ నాకు సినిమా నేను చూసాను కాబట్టి ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ అబౌట్. ఇంకా ప్రతి ప్రీ రిలీజ్ లో ఈవెంట్ లోనే అదొక ప్రెజర్ మీకు. నేను గడ్డం తీసేస్తాను కదా, నేను ఇప్పుడు ఈ సినిమా అయినా గడ్డం తీసేద్దాం అనుకుంటున్నా, మాస్క్ వేసుకున్నా వస్తా.
అంటే కొన్ని చోట్ల దొరికిపోతారు అది. లేదు ఎందుకు మనకి మనం వీఆర్ నాట్ జడ్జెస్ ఆఫ్ థింగ్, బట్ దిస్ ఫిల్మ్ వాస్ ఛాలెంజింగ్ సో మెనీ థింగ్స్. చాలా ఛాలెంజ్ అంటే జనాలు ఓన్ చేసేసుకున్నప్పటికీ ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది చాలా. ఏంటి రోజు రోజుకి రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతుంది. అసలు వాళ్ళేంటి అందరూ ఎక్కడికి వెళ్ళినా ఓజీ నరుస్తున్నారు. అది మాకు ఇంకా ప్రెషర్ ఇచ్చేస్తాను. ఓజీ అంటే పక్కనే బీపీ మిషన్ పెట్టి తిరుగుతున్నాం. ఎవరు మీకేం బీపీ ఉంది, మీ వల్ల డైరెక్టర్ బీపీ వచ్చి ఉంటుంది, అన్నీ మీరే కదండి హైప్ చేస్తారు. నా వల్ల ఎవరికి ఏం రాదండి. నేను చాలా మందిని నేర్చుకుంటా, ఎవరికి చెప్పను. ఓకే, I try to calm down myself and I try to be in happier spaces. సార్ ఇప్పుడు అక్రాస్ ఇండియా ఈ యాక్షన్ ఫిల్మ్స్ కి ఒక కైండ్ ఆఫ్ లైక్ ఒక సీజన్ ఉంటుంది ప్రతి సినిమాకి, ఒక యాక్షన్ ఫిల్మ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డూ యూ హ్యావ్ ఎనీ డిసప్పాయింట్మెంట్? ఓజీ ఇంకా అగ్రెసివ్ గా మార్కెట్ చేసి ఉండాల్సింది హిందీలో మేబీ. అవసరం లేదండి, అది అసలు ఆ స్పేస్ లో మేమే ఆలోచించలేదండి. అంటే అది బికాస్ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, దట్ ఆల్ ప్రొడక్షన్ హ్యావ్ టు వాళ్ళని అడగాలి. క్రియేటివ్ పర్సన్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా. మీరు నా డిసప్పాయింట్మెంట్ మీరు ఎలా చెప్తున్నారు? అది నేను అడుగుతున్నా. నాకేం డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, అసలు నాకు లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అంతే. నేను ఐ మేనిఫెస్టెడ్ దిస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఫ్రమ్ లాస్ట్ 2-3 years and I'm extremely happy with everything what it came. All our hard work got paid and I'm extremely happy for all Power Star garu fans. They are hero ee roju vallu they are celebrating this film in a different way. I'm extremely happy about it. సార్ చాలా ఇప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఒక ఐటమ్ సాంగ్ గురించి, నేహా శెట్టి ఐటమ్ సాంగ్. ఇస్ ఇట్ ట్రూ? యాక్చువల్లీ యాడ్ చేస్తున్నారు అది ఇది? యాడ్ చేస్తున్నామండి, we are adding. ఓకే, సో వాట్ అసలు ఏంటండి ఫస్ట్లీ ఎందుకు సినిమాకి అడ్డంగా ఉంది అని సుధీర్ అన్నాడు. వెంటనే సినిమా ఇస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ సుధీర్, సాంగ్ దింగా తీసి అని పక్కన పెట్టు, సినిమాకి వర్కౌట్ అవ్వబట్టి తీసి పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు ఆ స్పేసింగ్ మారింది. ముందర వేరే రీల్లో ఉండింది, ఇప్పుడు వేరే రీల్కి ఐడియా వచ్చింది. సో ఇప్పుడు అక్కడ ప్లేస్ చేద్దామని ప్లాన్ అయింది. సార్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఒక సాంగ్కి ప్రోగ్రామింగ్, మీరు అంటున్నారు ప్రోగ్రామింగ్ గురించి యూ స్టార్ట్ కదా, అండ్ అంత ఫైనల్ మిక్స్ అయ్యేటప్పుడు ఒక పాటకి యూ ఇన్వెస్ట్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ, మనీ, ఎఫర్ట్స్, అన్ని రీసెర్చ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ జస్ట్ లైక్ దట్ ఒక పాట తీయాలన్నప్పుడు యాజ్ ఏ క్రియేటివ్ పర్సన్ ఆ పెయిన్ ఉంటుందా? అదే ఉండదండి. సినిమా కోసం ఏమైనా చేస్తాం కదండి. సినిమాకి బాగాలేకపోతే ఏం చేస్తాం? 2.5 గంటలు సినిమా చూసుకున్నప్పుడు ఒక పాట ఇబ్బందిగా ఉన్నప్పుడు తీసేస్తాం కదా. మనం 1,00,000 జ్యువెలరీ షాప్కి వెళ్తాము, 10-20 లక్షలు జ్యువెలరీ కొంటాము, ఒకటి ఆడుగా ఉంటే తీసేస్తాం కదా, అంతే కదా. సో ఇట్స్ నాట్ దట్ అబౌట్ సినిమాకి ఏం వర్కౌట్ అవుతుందో పెడతాం. అది నా పాట అవని తను ఎన్నో సీన్లు తీస్తాడండి, తనకి ఎంత బాధ ఉంటుంది, అంతే కదా. దాంట్లో నా పాట ఎంత, హీరో గారు యాక్ట్ చేసిన సీన్లే తీసేస్తూ ఉంటారు కదా. హీరో అయినా మెయిన్ పర్సన్, అంతే కదా, అతని సీన్లే చాప్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు. కొన్ని ఎడిట్ ఇది అది చేసేస్తూ ఉంటారు. మన పాట ఎంత, అది మనం అంత అడుకోకూడదు. మన సినిమా గెలుస్తుంది అనేది చూడాలి కదా, మన పాట ఎంతసేపు. సో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వడం చాలా తక్కువ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్. ఎస్ అండి. ప్రతి పెద్ద సినిమాకి ముందు తమన్ గారు చుట్టూరు ఒకటి నడుస్తుంది, తమన్ వల్ల లేట్ అయింది, తమన్ పాట ఇవ్వలేదు, లేకపోతే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేట్ అయింది అంటారు. అసలు ఏం జరుగుతుంది తమన్ గారు స్టూడియో? అసలు నా వల్ల ఏం డిలే అవ్వదండి. ఎవరు చెప్తున్నాడో అర్థం కావట్లేదు. నేను నా స్టూడియోలో ఒకసారి అందరినీ కరెక్ట్గా పెట్టాలనుకుంటున్నాను, ఛాన్సే లేదండి. నేను చాలా అసలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఉంటానండి. నా వల్ల ప్రొడ్యూసర్ డిలే అవ్వకూడదు, లాస్ అవ్వకూడదు అనేది ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటాను. బికాస్ అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అండి. ఎన్నో ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చుకుంటారు, ఎన్నో చేస్తారు. బయట కనపడే ప్రొడ్యూసర్లు కాదండి, లోపల చాలా బాధపడుతూ ఉంటారు మన వాళ్ళు. అది బయట కనిపించేలా కాదు, లోపల ఎంతో కుమిలిపోతూ ఉంటారు. చాలా విషయాలు ఉంటాయి, బయటకు చెప్పరు చాలామంది. మనం చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం, ప్రొడ్యూసర్ల గురించి తప్పుగా మాట్లాడతాం, ఈ చాలా వార్స్ జరుగుతుంటాయి. దీనివల్ల పాపం మనం కోల్పోయేది ప్రొడ్యూసర్సే. బట్ మేము మా ప్రొడ్యూసర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి. ఐ విల్ నెవర్ లెట్ డౌన్. మేము రాత్రి పగలైనా పనిచేసి సినిమాని ఆన్ టైంకి రిలీజ్ చేసేస్తాం, పాట ఆన్ టైం ఇచ్చేస్తాం. పాట అవ్వట్లేదంటే మేబీ ఒక 20 రోజులు టైం ఉంది పాట షూటింగ్కి అంటే ట్యూన్ అవ్వదేమో. మేబీ ట్యూన్ 5 రోజుల ముందర అవుతుంది, 1 వీక్ ముందర అవుతుంది, అలా ఉంటుంది తప్ప ఆన్ డే షూట్ సాంగ్ డిలే అవ్వదు. అంటే లాస్ట్ మూమెంట్ లో ఈ ప్రింట్లు లేట్ గా వెళ్తున్నాయి, ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ఉంటాయి, అవన్నీ టార్చర్ అండి. వాళ్ళు కనిపెట్టాలి కొత్త టెక్నాలజీ. 2 రోజుల ముందర పంపించాలి, 3 రోజుల ముందర పంపించాలి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు. ప్రింట్ అమెరికాకి వెళ్ళేది ఏదో కొత్త టెక్నాలజీ కనిపెట్టాలి. వాళ్ళు ఇన్వెస్టర్స్ అక్కడ ఓవర్ రన్నింగ్ ద హోల్ సినిమాటిక్ బిజినెస్ ఇన్ డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు అన్ని చోట్లకి పంపించేటట్టు దే షుడ్ క్రియేట్ మోర్ సర్వర్స్ టు గో ఫిల్మ్ టు ద. ఇంత బిజినెస్ చేస్తున్నారు కదా, ఇన్ని మిలియన్స్ వస్తుంది, 5 million 7 million చేస్తుంది పెద్ద పెద్ద సినిమాలంతా. అప్పుడు దే షుడ్
అడ్వాన్స్ టెక్నాలజీస్ అన్ని పెట్టాలి. ఎల్ఏలో ఒకటి పెట్టాలి, న్యూయార్క్లో పెట్టాలి, చికాగోలో పెట్టాలి, డాలస్లో పెట్టాలి, అన్ని చోట్ల పెట్టాలి. ఎక్కడో ఒక్క చోటే అక్కడి నుంచి మళ్ళీ పాపం నిజంగా ఈ సినిమాకి అయితే నిజంగా ఫ్యాన్స్ లిటరల్ గా చార్టర్డ్ ప్లేన్స్, ఫోన్, కార్లో ఇష్టానికి ఇంకా అసలు అన్ని చోట్ల ప్రింట్ తీసుకెళ్లి ఆన్ టైం ప్లే చేసుకున్నారు. సో ఇది ఫ్యాన్స్ సినిమా అండి. దే మేడ్ ఇట్ పాసిబుల్ టు కమ్ ఆన్ ఎవ్రీ టైమ్ ఇన్ యూఎస్. సార్ ఓజీకి వన్ ఆఫ్ ది హీరోస్ తమన్. ఇప్పుడు అదర్ డే సుజిత్ గారితో ఇంటర్వ్యూ చేస్తుంటే హీస్ టాకింగ్ అబౌట్ దట్ ఓజీ 2 ఆల్రెడీ అనౌన్స్ చేశారు మీరు. ఆ ఐడియా ఒక ప్రీక్వెల్ లైక్ జపాన్ లో అతను పాస్ట్ ఎక్స్ప్లోర్ చేసేదని చెప్పి. సో దట్ ఈస్ ఇంకా ఏం డిస్కస్ ఆయన చెప్పారు, నేను చెప్పింది కదా. సరే పాప టైటిల్ ఏదో చెప్పుంటాడు. బట్ అలాంటివి ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. ఇంకా మేము టాక్స్ కూడా ఏం రాలేదు. బట్ ఈస్ గాట్ గ్రేట్ ప్లాన్స్. సో అంటే నేను అనేది ఏంటంటే ఇఫ్ హీఈస్ ఎక్స్ప్లోరింగ్ దట్ జపాన్ చాప్టర్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ అండ్ రిఫ్రెషింగ్ ఏమో. ఎగ్జైటింగ్ నో. అవును, ఇట్స్ మోర్ ఎగ్జైటింగ్ నో. ఇంకా 20 ఇన్స్ట్రుమెంట్లు ఎక్కువ కొంటాం అంతే కదా. ఇన్స్ట్రుమెంట్ ఆర్ లైక్ టాయ్స్ ఫర్ మీ కదా. మా నాన్న చిన్నప్పుడు ట్రైన్ కొనిచ్చేవాడు. బాగా నన్ను కొట్టేసి తిట్టేసి నన్ను బయటికి తీసుకెళ్ళి ట్రైన్ కొనిచ్చేవాడు. మరి ట్రైన్ వాజ్ ఎగ్జైటింగ్. అప్పుడు నేను తిట్టిందంటే మర్చిపోతాను. అంటే నేను హక్ చేసుకుని వెళ్తాను మా నాన్న వెనకాల నుంచి. సో ఆ ట్రైన్ వాజ్ ఎగ్జైటింగ్. సో అలా మై ఎక్విప్మెంట్స్ ఆర్ లైక్ టాయ్స్ ఫర్ మీ. సో ఐ కీప్ బయింగ్ లైక్ లెట్స్ బై అంతే కదా. సో అఖండ కి మీ క్రెడిట్ లో చాలా స్పీకర్లు పడినాయి. అఖండ 2 వాట్ ఈస్ హ్యాపెనింగ్? మళ్ళీ అదే జరుగుతుంది. ఈసారి ఇంకా పెద్ద టార్గెట్ ఏమో. టార్గెట్ అని చెప్పలేను. ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్స్ షేపింగ్ చూసాను కాబట్టి సినిమా ఇట్స్ స్పీకింగ్ ఇట్స్ వాల్యూమ్. దాని తగినట్టే ఉంటుంది అంతే. ప్రిపేర్ అవ్వాలి అంతే. అఖండ 2కి ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆడియన్స్. సో అందరి మైండ్ లో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే హిందీ వెర్షన్. అఖండ 1 హిందీ తర్వాత ఇట్ ఫ్లేవర్డ్ అప్ చాలా. అప్పటికి చాలా మారిపోయింది. వాట్ డు యు థింక్ అబౌట్ ఇట్? అసలు ఇప్పుడు చాలా పెద్దగా హిందీలో కూడా చేస్తాం. చాలా నాకు మొత్తం ప్లాన్స్ అంతా పంపించారు. ది వే ఇట్స్ గోయింగ్ టు వర్క్. అండ్ హిందీలో చాలా పెద్దగా చేస్తుంది. ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం వెళ్ళిపోతుంది డెఫినెట్ గా. సో అంతా దేవుడి పైన సినిమానే కదా. ఇప్పుడు నరసింహ అవతార్ సినిమా ఎంత పెద్దగా చేసింది. అఖండ ఆల్సో విల్ స్పీక్ దట్ వాల్యూమ్ అండి. ఓకే, నాకు మీ వర్క్ లో ఎంతమంది మీకు చెప్పారో ఐ డోంట్ నో, కానీ నాకు శబ్దం అనే సినిమా చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ టైటిల్ సాంగ్, ఫస్ట్ మీరు క్రెడిట్స్ వేసే సాంగ్ చాలా ఇష్టం నాకు. అండ్ అక్కడ ఉండే ఆ సౌండ్ లేకపోతే ఆ క్లారిటీ ఐ డోంట్ నో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మీ లాంగ్వేజ్ లో. అర్థమవుతుంది. సో ఇట్ కైండ్ ఆఫ్ హర్రర్ సినిమా. హర్రర్ సినిమాలో ఇప్పుడు ఆబ్వియస్లీ రాజా సాబ్ రాబోతుంది. టోటలీ హర్రర్ అనలేము కానీ కైండ్ ఆఫ్ హర్రర్ కామెడీ. సో ఏం ప్రామిస్ చేస్తున్నారు? ఇట్ విల్ బి ఫీస్ట్ ఫర్ ప్రభాస్ గారు ఫ్యాన్స్. ఇప్పుడు నేను చూసిన వరకు అవుట్పుట్ లో అయితే మారుతి హెస్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్. ఇట్స్ బిఫోర్ రాజా సాబ్, ఆఫ్టర్ రాజా సాబ్ ఫర్ మారుతి. మొత్తం స్కేలింగ్, మొత్తం మేకింగ్, అసలు అబ్బా అక్కడికి వెళ్తేనే చెమటలు వస్తున్నాయి. ఎడిటింగ్ రూమ్కి వెళ్తేనే ఎలా ఆ సినిమాని ఎలా మనం స్కోర్గా ఎలా తీసుకెళ్ళి దాన్ని ఎలా ఎంత పెద్దగా మనం బయట పెట్టాలి అనేది సంథింగ్. బట్ January 9th దిస్ సంక్రాంతి ప్రభాస్ ఫ్యాన్స్ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ of the film they are going to come with. Super. Yeah. Sir, finally before we close, social media lo mee fans ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి. చెప్పండి. అంటే వాట్ ఎవర్ యు వాంట్ టు సే. Yes. ఇందాక చెప్పి మనం మాట్లాడుకున్నట్టు there is love hate relationship కదా. Anything you want to say to them? No, they be true. తిట్టండి భరిస్తాను, పొగడండి భరిస్తాను అంతే. వెరీ నైస్. ఇంకేం చెప్పాలి బాబు. అవన్నీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ బాధ్యత, వాళ్ళ కోపం, వాళ్ళ టువర్డ్స్ దేర్ కన్సర్న్ హీరోస్. అది మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవ్రీ ఫ్యాన్ ఇండివిజువాలిటీ. నేను వాళ్ళతో ఉంటాను కాబట్టి నేను సోషల్ మీడియాలోనే ఉంటాను కాబట్టి నేను మరీ హ్యాష్ ట్యాగ్ వేసుకొని చూసుకుని వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ లెర్నింగే కదండి. ఒక్కొక్క ఫ్యాన్ ఏం ఎక్స్పెక్ట్. చాలా మంది అంటారు కదా సోషల్ మీడియా చూస్తే మొత్తం మీ మైండ్ పాడైపోతుంది, నువ్వు అసలు దూరంగా ఉండాలి, డీటాక్స్ చేయాలి. అలా కాదండి, అది కాదు. ఇప్పుడు ఎలాంటి లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది. నేర్చుకోండి, చెడపకండి. ఏం నేర్చుకోవాలి? వరల్డ్ లో చాలా బ్యాడ్ జరుగుతాయి బ్రదర్. మీ చుట్టూ ఫ్యాన్సే పాన్ పరాకులు, సిగరెట్లు, మందులు వేసుకుని తిరుగుతారు. అన్ని అలవాట్లు మీరు చేసుకుంటారా అంటే ఎందుకు? ఏది చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకోకూడదు అంతే బ్రదర్. ఇక్కడ అన్ని ఉంటాయి. ఈవెన్ మై ఓన్ స్టాఫ్ హాస్ ఐఫోన్స్. అందరూ ఎవరు దాన్ని ఎలా జాగ్రత్త వాడుకుంటారని చూడాలి అంతే. మన దగ్గర టెక్నాలజీ ఉంది, చక్కగా వాడుకోండి.
దాన్ని బాధ్యతగా వాడుకో. ఇన్ఫాక్ట్ అంటే ఫ్యాన్స్ రియలైజ్ అవుతారో లేదో తెలియదు కానీ ఏమన్నా ఆబ్వియస్లీ తమన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. అప్డేట్ 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 అంటారు కదా, తమన్ ఇచ్చిన అప్డేట్లు ఎవరెవరు. నేను నాకు చెప్తాను, వాళ్ళు రెచ్చిపోతున్నారు, వాళ్ళకి ఏదో ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు కష్టంగా ఉన్నారు, ఏదో చెప్పండి అని చెప్పి చెప్తాను. బట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ ద ఫ్యాన్స్ అండి. ఐ లవ్ టు బీ విత్ దమ్ బికాస్ వాళ్ళే, దే ఆర్ ద బ్లడ్, వీఆర్ జస్ట్ ద ఫ్లెష్, దే ఆర్ ద బ్లడ్. వాళ్ళు బ్లడ్ పెడుతున్నారు అన్ని సినిమాలకి, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ హీరోలని వాళ్ళు నిలబెడుతున్నారు. చాలా పెద్ద విషయం అండి. మన ఫ్యాన్స్ లాగా ఎవరు ఉంటారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ సార్. కంగ్రాచులేషన్స్ ఓజీ సక్సెస్ కి. యు ఆర్ ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్. అండ్ ఇలాంటి మూమెంట్స్ చాలా ఉండాలని చెప్పి మీకు కోరుకుంటూ M9 న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.